భానుడి భగభగల మాటన ఉండే అంతుచిక్కని రహస్యాల్ని ఛేదించేందుకు ఐరోపా అంతరిక్ష పరిశోధన సంస్థ సిద్దమైంది. సూర్యుడి వెలుపలి వలయమైన కరోనా గురించి లోతైన పరిశోధనలు చేసేందుకు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ప్రోబా-3 పేరుతో PSLV C-59 ద్వారా కాసేపట్లో జంట ఉపగ్రహాల్ని నింగిలోకి పంపనుంది. ఈ ప్రయోగానికి సంబంధించి ప్రత్యేక చర్చా కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. నమస్కారం. ఇస్రో చేపడుతున్న విదేశీ ఉపగ్రహం ప్రోబా-3 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. మరి కాసేపట్లో ఈ రాకెట్ PSLV రాకెట్ ద్వారా ఇస్రో నుంచి షార్ కేంద్రం నుంచి ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించబోతున్నారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ESAకి చెందినటువంటి ప్రోబా-3 జంట ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించబోతోంది. దీనికి సంబంధించి మంగళవారం మధ్యాహ్నం 2:38 మొదలైనటువంటి కౌంట్డౌన్ ఇప్పటికీ కొనసాగుతోంది. సూర్యుడిపై పరిశోధనల కోసం ESAకి చెందిన 550 కిలోల బరువున్న ప్రోబా-3 జంట ఉపగ్రహాలను PSLV C-59 నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టబోతోంది. ప్రోబా-3లో ఉండే 2 ఉపగ్రహాలు సూర్యుడి బాహ్య వాతావరణం అలాగే సౌర కరోనాపై అధ్యయనం చేస్తాయి. దీనికి సంబంధించి మన చర్చలో పాల్గొనేందుకు 3 అతిథులు ఉన్నారు. డాక్టర్ వి శేషగిరిరావు గారు, ఇస్రో విశ్రాంత అసోసియేట్ డైరెక్టర్, అలాగే బైరిశెట్టి మల్లికార్జునరావు గారు, అంతరిక్ష వ్యవహారాల నిపుణులు, అలాగే కె బాలాజీరెడ్డి గారు, అంతరిక్ష సాంకేతిక నిపుణులు. శేషగిరిరావు గారు, ఇప్పుడు PSLV C-59 ద్వారా చేస్తున్న యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందినటువంటి ఈ ప్రోబా-3 జంట ఉపగ్రహాల ప్రయోగం లక్ష్యాలేంటి? ఈ ప్రోబా-3 యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించిన ఉపగ్రహం అండి. ఈ ప్రోబా-3 దాదాపు 600 కేజీల వెయిట్ ఉంటుంది. దీన్ని 600 కిలోమీటర్లు ఇంటూ 60,000 కిలోమీటర్లు దీర్ఘవృత్తాకార పరిధిలో ఒక కక్షలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. దీనికోసం PSLV XL అనే రాకెట్ వాడుతున్నారు. PSLV XL అనేది PSLV ఉన్న అనేక రకాల కాన్ఫిగరేషన్స్లో అత్యధికంగా బరువు తీసుకెళ్లే వెహికల్స్లో PSLV XL ఒకటనమాట. సో కాబట్టి దీన్ని ఉపయోగించి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు సూర్యగోళాన్ని పరిశీలించటానికి ప్రోబా-3ని ప్రయోగించనున్నారన్నమాట. ఈ ప్రోబా-3లో 2 శాటిలైట్స్ ఉంటాయండి. ప్రయోగించేప్పుడు 2 కలిసే ఉంటాయి. ప్రయోగించిన తర్వాత 600 ఇంటూ 60,000 కిలోమీటర్ల కక్షలోకి ఉన్నప్పుడు ఒక నిర్దిష్టమైన ప్రదేశానికి సూర్యుడికి ఎదురుగా ఉన్నప్పుడు ఈ ప్రోబా-3లో ఉన్న 2 శాటిలైట్స్ అనుకున్నాం కదా, ఒకదాన్ని అకల్ట్ అంటారు, రెండో దాన్ని అబ్జర్వేటరీ అంటారనమాట. అకల్ట్ అనేది ముందు విడిపడుతుంది, అబ్జర్వేటరీ వెనక ఉంటుందన్నమాట. ఈ అకల్ట్ అనేది అబ్జర్వేటరీకి మధ్య 150 మీటర్ల దూరంలో పెడతారన్నమాట కక్షలో. ఇలా 150 మీటర్ల దూరంలో కక్షలో ఉంచినప్పుడు ఈ అకల్ట్ అనే శాటిలైటు సూర్యుడిని పూర్తిగా గోళాన్ని కప్పివేస్తుంది. అంటే కృత్రిమంగా సూర్యగ్రహణాన్ని మనం క్రియేట్ చేసినట్టు అనమాట. అటువంటి సమయంలో కరోనాను పరిశీలించటం కోసం ఈ అబ్జర్వేటరీ నుంచి ప్రయోగాలు చేస్తుంటారనమాట. దీని ముఖ్య ఉద్దేశం ఈ కరోనాను పరిశీలించాలని. ఈ 600 కిలోమీటర్లు ఇంటూ 60,000 కిలోమీటర్లో పెట్టడం వలన ఈ ఒక కక్ష చేయటానికి, అంటే ఒకసారి భూమి చుట్టూ తిరగటానికి దాదాపు 19.5 గంటలు పడుతుందన్నమాట. ఈ ప్రయోగం 150 మీటర్ల దూరంలో అకల్టు అంటే సూర్యగ్రహాన్ని మూసివించే శాటిలైట్ ఉన్నప్పుడు, ఈ అబ్జర్వేటరీ 150 మీటర్ల వెనక ఉన్నప్పుడు దాదాపు 6 గంటల సేపు ఆ కృత్రిమ సూర్యగ్రహణాన్ని పరిశీలించడానికి వీలవుతుందన్నమాట. ఇది గొప్ప విశేషమైన ప్రయోగం అంటాము. ఎందుకంటే దీన్ని ఎలా పరిశీలించాలి అంటే, భూమి మీద ఉన్నప్పుడు మనం సూర్యగ్రహణాలు వచ్చే వరకు మనం వేచి ఉండాలి. అలా వేచి ఉన్నా కూడా భూమి వాతావరణం వలన మనం తీసుకున్న ఫోటోగ్రాఫ్స్ కానివ్వండి, అబ్జర్వేషన్స్ కానివ్వండి, భూ వాతావరణానికి సంబంధించిన ఎఫెక్ట్ను మనం నలిఫై చేసుకోవాలి. అది 100% నలిఫై చేయడానికి కుదరదనమాట. అలాంటప్పుడు మనం చేసుకున్న అబ్జర్వేషన్స్లో కొన్నిటిని మనం నలిఫై చేసుకోవడానికి వీలు లేకపోతే అటువంటి ఎలా మనం
దాంట్లో నుంచి సమాచారాన్ని సేకరించాలనేది కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ 600 × 60,000 కిలోమీటర్లో ఉన్న ఉపగ్రహం అకల్ట్ది ఎప్పుడైతే కృత్రిమ సూర్యగ్రహాన్ని కల్పించిందో వెనకనున్న అబ్జర్వేటరీ బ్రహ్మాండంగా ఆ సూర్యగ్రహ పరిశీలన చేస్తుందన్నమాట. ఇది ముఖ్యంగా ఈ శాస్త్రజ్ఞుల్ని ముఖ్యంగా పజిల్గా ఉంచింది ఏంటంటే, సూర్యుని ఉపగ్రహం మీద టెంపరేచర్ ఎంత ఉందంటే 5,500 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. కానీ కరోనాలో 1,000,000 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. ఈ రెండిటి మధ్య దాదాపు 70,000 కిలోమీటర్ల దూరం ఉంది. అదేంటి, సూర్యుడి ఉపరితలం మీద 5,500 ఉంది, ఆ తర్వాత 70,000 కిలోమీటర్లు దాటినాక కరోనా అనుకుంటాం మనం. ఆ కరోనా మీద 1,000,000 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది ఏంటి, ఏం అర్థం కాలేదు. ఇలా అర్థం కాని పరిస్థితుల్లో ఇటువంటి ప్రయోగాల ద్వారా ఇటువంటి మరి మ్యాటర్ని ఉపయోగించి ఈ ఉష్ణోగ్రతని సూర్యగోళం తయారు చేస్తూ ఉంటుందనేది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అందువలన ఈ ప్రయోగం ప్రపంచరీత్యా శాస్త్రవేత్తలకు అతి ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. మల్లికార్జునరావు గారు, ఇప్పుడు ప్రోబా3 ఉపగ్రహం విదేశాలకు చెందినదే అయినప్పటికీ దాన్ని నింగిలోకి తీసుకెళ్తున్న PSLV C-59XL భారతదేశానికి. ఈ రాకెట్ ప్రత్యేకతలు ఏంటి? PSLV C-59 ఇప్పుడే వారు చెప్పినట్లుగా ఇది అత్యంత ఎక్కువైన బరువైనటువంటి ఉపగ్రహాలని నిర్దేశించిందండి. ఇంతకుముందు కూడా మనకి చంద్రయాను, గగనయాను, మార్స్ ఆర్బిటర్ మిషను ఇటువంటి పెద్ద పెద్ద వాటిని తీసుకెళ్ళడానికి లేదా ఎక్కువ ఉపగ్రహాలను మోసుకెళ్ళడానికి ఈ PSLV C-59 ఉద్దేశించబడింది. ఇది PSLV XL రకానికి చెందిందండి. PSLV XL రకం ఇది. ఇందులో 4 స్టేజెస్ ఉంటాయి మిగతా PSLV లాగానే. అందులో మొదటి స్టేజ్లోను సెకండ్ స్టేజ్లోను మనకి సాలిడ్ ప్రొపెలెంట్ ఉంటుంది, అంటే ఘన ఇంధనం ఉంటుంది. హైడ్రాక్సిల్ టెర్మినేటెడ్ పాలీబ్యూటాడైన్ అని దాన్ని మనం ఘన ఇంధనంగా వాడుతున్నాం. దీన్ని షార్ కేంద్రంలో తయారు చేస్తారు. అలాగే తిరిగి మళ్ళీ సెకండ్ స్టేజ్లోను ఫోర్త్ స్టేజ్లోను మనము లిక్విడ్ ఫ్యూయల్ వాడతాం, అంటే ద్రవ ఇంధనాన్ని వాడతాం. ఆ ద్రవ ఇంధనం కూడా తిరిగి మళ్ళీ సెకండ్ స్టేజ్లో ఉండేది వేరు, ఫోర్త్ స్టేజ్లో ఉండేది వేరండి. సెకండ్ స్టేజ్లో ఉండేదేమో మనము అన్సిమెట్రిక్ డైమెథైల్ హైడ్రోజన్ అంటాం. దాన్ని హైడ్రోజన్ హైడ్రేట్స్ కలిపి నూతనంగా తయారు చేశారు. అది తిరిగి మళ్ళీ లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ అని అక్కడ తయారవుతుంది ట్రివేండ్రంలో. అలాగే ఇక 4 స్టేజ్ వచ్చేసరికి కొంచెం తేడా ఉంటుందండి. అందులో మోనోమెథైల్ హైడ్రోజన్ని వాడతారు. ఆ మోనోమెథైల్ హైడ్రోజన్ని కూడా తిరిగి మళ్ళీ ఈ లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్లో తయారు చేస్తారు. అయితే ఈ సాలిడ్ స్టేట్ని ఏదైతే మనం ఆపరేట్ చేయాలో దాన్ని ఆపరేట్ చేయడానికి ఇగ్నైటర్ సరిపోతుంది. ఎందుకంటే దాంట్లో ఆక్సిడైజర్ మండించేది ఇన్బిల్ట్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ స్టేజ్లో థర్డ్ స్టేజ్లోను. సెకండ్ స్టేజ్లో వచ్చేసరికేమో నైట్రోజన్ టెట్రా ఆక్సైడ్ని వాడతాం. అదే ఫోర్త్ స్టేజ్ వచ్చేప్పటికి మళ్ళీ లిక్విడ్ ఇంజిన్ కాబట్టి లిక్విడ్ స్టేజ్ కాబట్టి అక్కడ తిరిగి మళ్ళీ ఇగ్నైట్ చేయడం కోసం మనము అక్కడ మిక్చర్ ఆఫ్ నైట్రోజన్ ఆక్సైడ్ని నైట్రిక్ ఆక్సైడ్స్ని వాడతామండి. ఈ రకంగా నైట్రేట్ ఆక్సైడ్ని వాడతాం. ఈ రకంగా ఈ 4 స్టేజ్లు ఉంటాయండి. ఈ 4 స్టేజ్లు కూడా చాలా పర్ఫెక్ట్గా వెళ్లాల్సి ఉంటుంది. PSLV C-59లో మరొక విశేషం ఏంటంటే ఈ ఫస్ట్ స్టేజ్ని మళ్ళీ 2 భాగాలు చేశారు. కాబట్టి మొదటి భాగంలో ఇంధనం అయిపోయే సమయంకి రెండవ భాగం ఇగ్నైట్ అవుతుంది. కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే ఫ్యూయల్ అనేటువంటిది మనకి కన్జంప్షన్ తగ్గుతుంది. ఇది ఒక విషయాన్ని మనం గమనించాల్సి ఉంటుంది. అదేవిధంగా తిరిగి మళ్ళీ చుట్టూతో కూడా 6 స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ ఉంటాయి. మనం ప్రయోగాలు ఇప్పుడు మన ప్రేక్షకులు చూడబోతున్నారు. ఆ స్ట్రాప్ ఆన్ బూస్టర్స్లో కూడా ఘన ఇంధనమే ఉంటుంది. కనుక ఒక్కొక్క స్టేజ్ అయిపోయే కొంది అది ఊడిపోయి కింద పడిపోతూ ఉంటుంది. ఇక 4వ స్టేజ్ వెళ్ళేటప్పటికి మనకి ఇట్లా హై ఆల్టిట్యూడ్ పెరుగుతూ వెళుతూ ఫోర్త్ స్టేజ్ సరికి అది మనకి భూమికి ప్యారల్గా వస్తుంది. భూమికి ప్యారల్గా వచ్చినప్పుడు మాత్రమే ఇందాక వారు చెప్పినటువంటి 2 స్పేస్ క్రాఫ్ట్స్ని ఒకేసారి రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు భూమి చుట్టూ తిరగడం ప్రారంభమవుతూ ఉంటాయి. కాబట్టి ఈ రాకెట్ అనేది చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశం అండి. మన PSLV ఇప్పుడు దాకా అద్భుత ప్రయోగాలు చేస్తూ వచ్చింది. అద్భుత ప్రయోగాలు దీంట్లోనూ గొప్పతనం ఏంటంటే ఈసారి మళ్ళీ మనం తిరిగి ఈ నిర్దిష్ట పదంలో పంపించేటప్పుడు 2ని పంపించడం. ఇది మనకి 2 శాటిలైట్స్ కూడా విడిపోయిన తర్వాత కూడా ఒకే దీంట్లో వెళుతూ ఉంటాయి. ఒకే సమాన దూరం వెళుతూ ఇందాక వారు చెప్పారు సూర్యగ్రహణం లాంటిది ఏర్పడుతుంది కృత్రిమంగా అని. ఆ ఏర్పడే సమయంలో యాక్యురేట్గా 2 మధ్య దూరము 150 మీటర్స్ మాత్రమే ఉండాలండి.
మిల్లీమీటర్ తేడా ఉన్నా కూడా ఈ ప్రయోగం అంతగా మనకి సానుకూలత ఇవ్వలేదు. కాబట్టి అంత యాక్యురేట్గా పంపించడం కోసం ఒక ప్రెసిషన్ ఫ్లైటింగ్ అనేటువంటిది ఈసారి ఉంది. మొట్టమొదటిసారిగా ఈ ప్రెసిషన్ ఫ్లైటింగ్ విధానంలో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా PSLV C-59 చేయబోతుందండి. ఇది దాని యొక్క ప్రత్యేకత. ఓకే సార్. బాలాజీ రెడ్డి గారు, ఇప్పుడు సూర్యుడికి సంబంధించి శాస్త్ర ప్రపంచం తెలుసుకోవాలనుకుంటున్న సీక్రెట్స్ ఏంటి? ఒకదాని వెంట ఒకటి జరుగుతున్న ఈ ప్రయోగాల ఉద్దేశాలు ఏంటి అసలు? ఈరోజు ప్రయోగం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కరోనల్ మాస్ హీటింగ్ గురించి స్టడీ చేయడానికి ప్రధానంగా ఉద్దేశించబడింది. అలాగే సూర్యుడి బాహ్య వాతావరణం గురించి కూడా స్టడీ చేయడానికి. ఇప్పుడు ఇవి రెండు ఎందుకు స్టడీ చేయాలి అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఎందుకంటే ఈ సన్ సర్ఫేస్ మీద, ఫోటోస్పియర్ మీద ఈ సన్ స్పాట్స్ అండ్ సోలార్ తుఫాన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయండి. సో వీటి వల్ల ఏమవుతుందంటే మన భూమి చుట్టూ మనం ఏర్పరచుకున్న టెలికమ్యూనికేషన్స్ నెట్వర్క్ కానీ, ఆ తర్వాత నావిగేషన్ సిస్టమ్స్ కానీ, పవర్ గ్రిడ్ నెట్వర్క్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ దెబ్బతింటాయి. సో అది దెబ్బతినకుండా మనకు ముందుగానే ఇన్ఫర్మేషన్ కనుక ఉంటే అట్లీస్ట్ వీ కెన్ మిటిగేట్ దట్ ఎఫెక్ట్ ఆఫ్ సోలార్ తుఫాన్స్ కానీ, ఆ తర్వాత సన్ స్పాట్స్ కానీ. సో ఈ కరోనా అనేది చాలా కీలకమైన లేయర్ అన్నమాట ఈ సూర్య నక్షత్రంలో. దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఆ సన్ స్పాట్స్ ఫార్మేషన్ మీద, సోలార్ తుఫాన్స్ మీద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కరోనాను క్లియర్గా స్టడీ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రయోగం యాక్చువల్గా జరుగుతోంది. దీన్ని ఇంకొంచెం వివరంగా తెలుసుకోవాలంటే సూర్యుని 6 పార్ట్స్ చేస్తారు. ఫస్ట్ వచ్చి కోర్, అంటే సూర్య గర్భం. ఎక్కడైతే న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్ మొదలవుతుందో దాన్ని కోర్ ఆఫ్ ద సన్ అంటారు. ఆ తర్వాత వచ్చేది కన్వెక్టివ్ జోన్. ఈ కన్వెక్టివ్ జోన్ ఏం చేస్తుందంటే రేడియేటివ్ జోన్లో నుండి హైడ్రోజన్ నిల్వల్ని సూర్యగర్భానికి పంపిస్తూ ఉంటుంది ఆ న్యూక్లియర్ ఫ్యూషన్ ప్రాసెస్ కోసం. కన్వెక్టివ్ జోన్ తర్వాత రేడియేటివ్ జోన్ వస్తుంది. ఆ తర్వాత ఫోటోస్పియర్, అంటే సూర్యుడి ఉపరితలం. ఇది 200 మైళ్ళ లోతు వరకు ఉంటుంది, పైకి కాదు. సూర్య ఉపరితలం నుండి 200 మైళ్ళ లోతు వరకు ఉండేదాన్ని ఫోటోస్పియర్ అంటాం. యాక్చువల్గా ఈ ఫోటోస్పియర్ నుండే మనకు కాంతి ఎనర్జీ అన్నీ కూడా సూర్యుడి నుండి లభిస్తాయి. సో ఆ తర్వాత సూర్య ఉపరితలం నుండి 6000 కిలోమీటర్ల ఎత్తు వరకు క్రోమోస్పియర్ ఉంటుంది. ఇది 5వ పార్ట్. దాని తర్వాత వచ్చేది కరోనా. నిజం చెప్పాలంటే ఈ కరోనా అనేది నియరెస్ట్ ప్లానెట్ మెర్క్యూరీ, బుధుడు ఉన్నారు కదా, అంతవరకు వ్యాపించి ఉంటుంది. అంటే 3,50,00,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుధగ్రహం వరకు కూడా ఈ కరోనా వ్యాపించి ఉంటుంది. కానీ మనకు క్లియర్గా కనపడేది సూర్యోపరితలం నుండి 10,00,000 కిలోమీటర్ల వరకు మాత్రమే. సో అక్కడ టెంపరేచర్ డిఫరెన్సెస్ ఎక్కువగా మన ఎక్స్పర్ట్స్ చెప్పినట్టు పైకి పోయే కొద్దీ పదార్థ సాంద్రత తగ్గిపోవాలి. కొంత దూరం వరకు అలాగే జరుగుతుంది. బట్ ఆ తర్వాత తగ్గుదల రేట్ ఎక్కువ ఉండదు. ఆ తర్వాత 12,000 కిలోమీటర్ల ఎత్తులో టెంపరేచరు, అలాగే అది 15,000 కిలోమీటర్ల ఎత్తున ఒక టెంపరేచరు, 17,000 కిలోమీటర్ల ఎత్తున ఇంకో టెంపరేచరు. సో మ్యాక్సిమం 20 lakhs డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు వెళ్తూ ఉంది. సో అసలు ఇది ఎలా జరుగుతోంది? పైకి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ తగ్గాలి కానీ ఎక్కువ కాకూడదు. మరి ఇది ఎందుకు జరుగుతోంది అనే దాని మీద ఈ హీలియోఫిజిక్స్లో ఇది ఒక అద్భుతమైన, చాలా గొప్ప సీక్రెట్గా అనుకుంటారు. దీన్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేసిన వాడు ఫ్రెడ్ ఫాయిల్ అనేసి ఇన్ఫాల్ థియరీని ఆయన ప్రపోజ్ చేశాడు. ఎందుకు కరోనాలో హైట్ పైకి వెళ్లే కొద్దీ టెంపరేచర్ ఎందుకు పెరుగుతుంది అని. అతను చెప్పడం ఏంటంటే సూర్యుడు యాక్చువల్గా తన గ్రహ కుటుంబాన్ని తీసుకొని మిల్కీవే గెలాక్సీలో గెలాక్టిక్ సెంటర్స్ చుట్టూ 200 మైళ్ళ పర్ సెకండ్ అంత వేగంతో వెళ్తూ ఉంటాడు. సో ఆయన దారి మధ్యలో సూర్యుడికి ఏమవుతుందంటే హైడ్రోజన్ యాటమ్స్ ఉన్న వాయు మేఘాలు ఎదురవుతాయి. ఎప్పుడైతే సూర్యుడు వాటికి దగ్గర అవుతాడో తన మూమెంట్లో ఆర్బిట్ చేస్తూ ఆ హైడ్రోజన్ యాటమ్స్ను ఆకర్షిస్తాడు. మొదట దాని వెలాసిటీ తక్కువగా ఉంటుంది, కానీ రాను రాను వాటి వెలాసిటీ పెరుగుతుంది. ఎప్పుడైతే వాటి వెలాసిటీ పెరిగి సూర్య వాతావరణంలోకి ప్రవేశించడానికి మొదలు పెట్టగానే ఆ ర్యాపిడ్కి అక్కడ టెంపరేచర్, ఉష్ణోగ్రత జనిస్తూ ఉంది అని ఫ్రెడ్ హాయిల్ అని ఆయన దాన్ని ప్రపోజ్ చేశాడు. బట్ ఇంకా అది కంప్లీట్గా అయితే దాన్ని ప్రూవ్ కాలేదు. సో ఈ సౌర తుఫాన్లు, ఈ సౌర మచ్చలు, వీటి గురించి ముందు తెలుసుకోవాలంటే కరోనా గురించి పూర్తిగా స్టడీ చేయడం చాలా
అవసరం. ఇప్పుడు మన ఎక్స్పర్ట్స్ చెప్పినట్లుగా ఈ ప్రోబో 3లో 2 రకాల స్పేస్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. అకల్టర్ స్పేస్ క్రాఫ్ట్ ఒకటి, కరోనాగ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్. దీనికి ముందు 2 విషయాలు తెలుసుకోవాలి. అకల్టేషన్ అండ్ సరే ట్రాన్సిట్ సార్, ఓకే. అంటారు ప్రాసెస్ను. ఎస్ అండి. సరే సార్, ఓకే. శేషగిరిరావు గారు, గతంలో ప్రోబా 1, 2 కూడా ప్రయోగించారు. వాటికి ఈ ప్రోబా 3కి ఉన్నటువంటి తేడా ఏంటి? ప్రోబా 1, 2 అంతకుముందు ప్రయోగించున్నారండి. నిజంగా చెప్పాలి అంటే ప్రోబా 1 శ్రీహరికోట నుంచే ప్రయోగించారు. ప్రోబా 1 ముఖ్యంగా ఓకే. భూమి శేషగిరిరావు గారు స్టడీ చేయడానికి. శేషగిరిరావు గారు, ఓకే. అయితే ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే ఈ ప్రయోగాన్ని వాయిదా వేసినట్టుగా తెలిసింది. ప్రయోగం వాయిదా వేయడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? ముఖ్యంగా ప్రయోగం వాయిదా వేయటానికి కారణాలు ఏమిటంటే జనరల్గా మీ కౌంట్ డౌన్ అంటూ ఉంటుంది. అదే కౌంట్ డౌన్ అనేది 25 గంటలు జరుగుతుందండి. ఈ కౌంట్ డౌన్ జరిగే ప్రక్రియలో ఎటువంటి అబ్జర్వేషన్ తేడా ఉన్నా కూడా ఆ అబ్జర్వేషన్కి సంబంధించిన సమస్యలు ఏదైనా ఉంటే ఆ సమస్యలు అక్కడ లాంచ్ అథారిటీ బోర్డు అని ఉంటుందన్నమాట. ఆ లాంచ్ అథారిటీ బోర్డుకి గనక నివేదించినట్లయితే వాళ్ళు ఆ సమస్యని ఎక్స్పర్ట్స్తో అక్కడ డిస్కస్ చేసి ఆ డిస్కషన్స్లో వచ్చే దాన్ని బట్టి మనకి సమయం 25 గంటలు గనక మనం కౌంట్ డౌన్ అని పెట్టి మనం స్టార్ట్ చేసినా కూడా దాదాపు 2 గంటలు దాంట్లో కుషన్ ఉంటుంది. అంటే ఏదైనా చిన్న సమస్యలు అవాంతరాలు ఏర్పడినట్టయితే ఆ 2 గంటల సమయంలో మనం వాటిని సమీక్షించి వాటిని దాన్ని మనం కరెక్ట్ చేసుకుని మళ్ళీ లాంచ్ చేయడానికి వీలవుతుంది అనమాట. అది కనుక 2 గంటల సమయం కన్నా మించి మనకు అవసరం ఉంటే దానికి సంబంధించింది బట్టి వాయిదా వేస్తారనమాట. అదొకటి. రెండవది ఏంటంటే ఈ లాంచ్ చేసే ముందు దాదాపు గంట ముందు, అరగంట ముందు అన్ని వ్యవస్థలను రెడీగా ఉన్నాయా లేవా అని అడుగుతారు. ఒకటేంటంటే లాంచ్ కాంప్లెక్స్ వ్యవస్థ, దాంట్లో ఉన్న ఇన్స్ట్రుమెంటేషన్లన్నీ పనిచేయాలి గ్రౌండ్లో ఉన్నది. రెండో వ్యవస్థ ఏంటంటే శాటిలైట్ను కూడా ఒకసారి స్విచ్ ఆన్ చేసి చూస్తారు. అన్ని వ్యవస్థలు బాగా పనిచేయాలి. ఈ 2 వ్యవస్థల్లోనూ ఎప్పుడైనా ఏదైనా అవాంతరం ఉన్నట్లయితే దాన్ని పరిశీలించి వాయిదా వేయడానికి అవకాశం ఉంటుంది. ఇక మూడోది ఏంటంటే వాతావరణం. మనం వాతావరణం ఈ మధ్య చూసాము. అక్కడ కొంచెం వాతావరణం కనుక చూసినట్లయితే వర్షాలు అధికంగా పడ్డాయి తమిళనాడు ఆ ప్రాంతాల్లో. ఈ ప్రతి రాకట్టుకి ఎంత గాలి తట్టుకోవటానికి వీలుంటుంది, స్ట్రక్చర్స్ స్టెబిలిటీ అని ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్స్ స్టెబిలిటీని ఫ్యాక్టర్ తట్టుకునేంత వేగంలో కనుక ఉంటే గాలి మనం లాంచ్ చేయడానికి వీలుంటుంది. ఆ స్ట్రక్చర్స్ ఫ్యాక్టర్ తట్టుకోవటానికి వీల్లేనంత వేగం కనుక ఉంటే ఆ వేగం తగ్గే వరకన్నా వెయిట్ చేయాలి. లేదనుకుంటే మనం ఇంకో రోజుకు వాయిదా వేయాలన్నమాట. ఇటువంటి రకాల కారణాలతోనే జనరల్గా వాయిదా వేయటానికి అవకాశం ఉంది. మరి ఈ ప్రస్తుతం మీరు వాయిదా పడిందని చెప్తున్నారు కాబట్టి మమ్మల్ని అందరినీ స్టూడియోలో పెట్టారు, బయట చూసి తెలుసుకోవటానికి. అదే సార్, శేషగిరిరావు గారు, మీరు అన్నట్టు ఇస్రో నుంచి కూడా ఒక మెసేజ్ సర్క్యులేట్ చేశారు. డ్యూ టు అన్ అనామలీ డిటెక్టెడ్ ప్రోబా 3 స్పేస్ క్రాఫ్ట్ PSLV C-59 లాంచ్ రీషెడ్యూల్డ్ టు టుమారో అట్ 16-12 hours అని ఇచ్చారు వాళ్ళు మెసేజ్. ఏంటి ఆ కారణాలు? అనామలీ డిటెక్టెడ్ అంటే ఏమేమి ఉండొచ్చు? ఎలాంటి? హాఫ్ అన్ అవర్ ముందు, అరగంట ముందు ఆన్ చేస్తారనమాట. అన్ని వ్యవస్థలు బాగా పనిచేస్తేనే స్పేస్ క్రాఫ్ట్ డైరెక్టర్ గో అహెడ్ అని ఇస్తారనమాట. ఏ వ్యవస్థ పని చేయకపోయినా ఏదైనా మరి అక్కడ ఉన్నటువంటి శాటిలైట్ని దాని దగ్గరికి వెళ్ళి పరీక్షించకుండా రిమోట్గా బాగు చేయడానికి వీలుంటే వెంటనే ప్రయత్నిస్తారు. రిమోట్గా బాగు చేయడానికి వీలు లేకపోతే దాన్ని అవసరమైన పరీక్షలు చేయడానికి సమయం కావాలి కాబట్టి వాయిదా వేస్తారు. కాబట్టి మీరన్నట్టుగా చివరి అరగంటలోనూ చివరి గంటలోనూ వాతావరణానికి సంబంధించింది అయితే చివరి గంటలోనూ, మరి రాకెట్ వ్యవస్థలు ఆ తర్వాత శాటిలైట్ వ్యవస్థ గురించిన అయితే చివరి అరగంటలోనూ చూసి ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మనం అనుకున్నట్టుగానే కరెక్ట్గానే శాటిలైట్కి సంబంధించిన అనామలీ అని మీరు చెప్పారు. సో కాబట్టి ఆ అనామలీ వచ్చింది కాబట్టి ఆ అనామలీ కరెక్ట్ అయ్యే వరకు వాయిదా పడుతుంది. తర్వాత ఏంటంటే ప్రతి రాకెట్టు ఉపగ్రహాన్ని ప్రయోగించేప్పుడు
ఏం చేస్తూ ఉంటారంటే లాంచ్ విండో అని ఉంటుంది. ఈరోజు లాంచ్ విండో 4 గంటల 8 నిమిషాలు. 4 గంటల 8 నిమిషాల నుంచి ఎంతసేపటి వరకు మనకి రాకెట్ ప్రయోగించడానికి వీలవుతుంది అంటే 4:08 తర్వాత 4:09కి చేయొచ్చా, 10కి చేయొచ్చా, లేకపోతే ఇంకా 10 నిమిషాల తర్వాత చేయొచ్చా అని ఒక అరగంట 20 నిమిషాలు చాలా శాటిలైట్స్ వాళ్ళు లాంచ్ విండో ఇస్తూ ఉంటారు. మరి ఈ శాటిలైట్కి లాంచ్ విండో లేదనుకోండి, లేకపోతే మనం చిన్న సమస్య వచ్చినా ఇట్లా వాయిదా వేసుకోవడానికి అవసరం ఉంటుంది. కారణం ఏంటంటే ముఖ్యంగా శాటిలైట్ ఉపగ్రహం ప్రయోగించేప్పుడు రాకెట్ నుంచి విడివడంగానే సూర్యరశ్మి పడేట్టుగా చూస్తారనమాట. ఎందుకంటే వెంటనే మనం సోలార్ ప్యానల్స్ నుంచి విద్యుత్ శక్తి ఉత్పత్తి చేయాలి. ఇటువంటి కారణాలు చాలా ఉంటాయి. ఓకే సార్. మల్లికార్జునరావు గారు, ఇప్పుడు నిన్న మొదలైనటువంటి ఈ కౌంట్డౌన్ ఏదైతే ఉందో సుమారు 23 గంటల పైనే సాగింది. ఇట్లాంటి పరిస్థితుల్లో చివరి అరగంట ముందు వాయిదా వేశారు. ఎందుకు? ఇంక ఇతరత్ర కారణాలు ఏమై ఉండొచ్చు ఉన్నపళంగా వాయిదా పడ్డానికి? అంటే ఆల్రెడీ మీ దగ్గర రిపోర్ట్ ఉంది కాబట్టి ఆ మెసేజ్ వచ్చిందంటారు మీరు. ఆ మెసేజ్లో వాళ్ళు స్పష్టంగా ప్రోబా 3లో వచ్చినటువంటి ప్రాబ్లం అని చెప్పారంటున్నారు మీరు. ఓకే. కాబట్టి ఈ రాకెట్లో వచ్చేటువంటి ఎలా జరుగుతుందంటే ఈ కౌంట్డౌన్ అనేది ఇది కంప్యూటర్ చేస్తారు. ఇందాక నేను చెప్పినట్టుగా ప్రతి స్టేజ్ని ఈ కంప్యూటర్ స్టడీ చేస్తూ ఉంటుంది కంటిన్యూస్గా. అంటే అందులో సాలిడ్ ఫ్యూయల్ సరిగ్గా ఉందా లేదా, తక్కువ ఉందా, స్పెసిఫిక్ ఇంపల్స్ అని థ్రస్ట్ అనమాట. అంటే పర్ సెకండ్కి ఎంత థ్రస్ట్ వస్తుంది, ఆ థ్రస్ట్ వచ్చేంతగా ఇంధనం ఉందా లేదా, ఇవన్నీ ఒక్కోటి వాళ్ళు టెస్ట్ చేస్తారు. అలాగే ఇగ్నిషన్ సరిగ్గా ఉన్నాయా లేవా, దాంతోపాటుగా ఒక స్టేజ్ అయిపోగానే మరొక స్టేజ్ ఎగ్రేట్ అవ్వడానికి కావాల్సిన అన్ని రకాల పరిస్థితులు ఉన్నాయా, ఇవన్నీ కూడా కంటిన్యూస్గా ఈ కౌంట్డౌన్లో బయటపడుతూ ఉంటాయి. ఎక్కడైనా తప్పు వచ్చిందనుకోండి, వెంటనే కంప్యూటరు స్టాప్ అనే కమాండ్ ఇస్తుంది. స్టాప్ అనే కమాండ్ ఇవ్వగానే వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే ఆ చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే వాటిని రెక్టిఫై చేస్తారు. ఒకసారి మళ్ళీ అది రెక్టిఫై అయిన తర్వాత మళ్ళీ కౌంట్డౌన్ కంటిన్యూ అవుతుంది. మళ్ళీ కంటిన్యూ అయిన తర్వాత మళ్ళీ స్టాప్ వచ్చిందనుకోండి, మళ్ళీ చేస్తారు. ఇలా కంటిన్యూస్గా ఆ స్టాప్ అనేది రానంత వరకు చేసుకుంటూ పోతూ ఉంటారు. ఒక సందర్భంలో ఏం జరుగుతుందంటే స్టాప్ 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 అని చెప్పేసి రకరకాలుగా కమెంట్స్ వస్తుంటాయి. అంటే ఇంకేదో ప్రాబ్లం ఉందని అర్థం. కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేస్తుంటారు. జరుగుతుంటుంది, కంటిన్యూస్ జరుగుతుంటుంది ఈ ప్రాసెస్ అనేది. సర్వసాధారణంగా ఈ స్టాప్ రావడం, దాన్ని సరిచేయడం లాంటివి సహజమైన అంశాలే. కానీ అలా కాకుండా ఒక స్థాయి దాటిన తర్వాత కనుక కంటిన్యూస్గా వస్తూ ఉంటే అప్పుడు ఏదో ప్రాబ్లం ఉందని భావించి వాటిని ఆపడానికి అవకాశం ఉంటుంది. ఇది రాకెట్కి సంబంధించి. మనకి రాకెట్ ప్రయోగం జరిగినప్పుడు మనం ఒకటి చూస్తుంటాం. రేపు కూడా మళ్ళీ మన ప్రేక్షకులు చూడొచ్చు. ఒక పక్క టైం వెలాసిటీ గ్రాఫ్ ఒకటి, అలాగే టైం ఆల్టిట్యూడ్ గ్రాఫ్ ఒకటి, రెండు మనకు కనిపిస్తూ ఉంటాయి. మనకి రేపు ప్రయోగంలో చూస్తాం, మనం ప్రతి ప్రయోగంలో కనపడదు ఇవి. కాబట్టి యాజ్ పర్ ది టైం దాని వెలాసిటీ ఫిక్స్ అయి ఉంటుంది. యాజ్ పర్ ది టైం దాని ఆల్టిట్యూడ్ అంటే ఈ మన భూమి మీద నుంచి ఎంత ఎత్తు వెళ్ళింది అది, ఈ రెండు కూడా యాక్యురేట్గా ఉండే విధంగా మనకి ఈ వర్క్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ సరిపోయే విధంగా ఉన్నాయా లేవా అనేది ఈ కంప్యూటర్ స్టడీ చేస్తూ ఉంటుంది. అక్కడ కనుక ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడు దాన్ని ఆపే అవకాశం ఉన్నది ఒకటి. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఇప్పుడు మనకు వచ్చినట్టు మెసేజ్ ప్రకారం కనుక పోతే యాజ్ ఇట్ ఈస్గా వెళ్ళేవనైతే బహుశా రాకెట్లో ఏం తప్పు ఉన్నట్టుగా మాకు అనిపించట్లేదు. రెండవది ఏంటంటే ఇందాక నీకు మీరు చెప్పినట్టుగా అది ఇంజెక్ట్ చేసే సమయంలో వారు శేషగిరిరావు గారు చెప్పినట్టుగా చక్కగా మరి వాతావరణం వెదరింగ్ ఎట్లా ఉంది. ఇప్పుడు అసలే బంగాళాఖాతంలో మనకి ఈ తుఫాను వాతావరణం కనపడింది కాబట్టి అక్కడ ఏదైనా మార్పులు ఉండే పని అయితే కనుక ఈ ప్రయోగాన్ని ఆపే అవకాశం ఉంది. బహుశా ఇప్పుడు చెప్పిన దాంట్లో అది కూడా లేదని మనకు అర్థమవుతుంది. అంటే వాతావరణం యొక్క విషయం కూడా అయ్యి ఉండకపోవచ్చు. ఇంకా ఏమై ఉండొచ్చు అంటే లోపల ప్రోబా 3లో 2 మనకి అకల్ట్ స్పేస్ క్రాఫ్ట్ ఒకటి, దాంతోపాటు తిరిగి మళ్ళీ కరోనాగ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్ 2 ఉన్నాయి. ఈ స్పేస్ క్రాఫ్ట్ 2 బయటికి రావాలి. బయటకు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే అండి, బయటకు వచ్చే 2 ఒకేసారి బయటకు వస్తాయి. ఒకేసారి బయటకు వచ్చిన తర్వాత ఉండే కొంచెం దూరం వెళ్తాయి. ఇలా దూరం వెళ్ళిపోతూ ప్రయాణం చేస్తూ ఉంటాయి. అవి ఇక తిరుగుతూ ప్రారంభిస్తుంటాయి, పరిభ్రమిస్తూ ఉంటాయి. ఒకసారి పరిభ్రమించడానికి ఆ 19 నిమిషాల సుమారుగా 59 నిమిషాలు ఏదో పడుతుంది. ఆ పట్టేటప్పుడు అక్కడ లోపల మళ్ళీ వాటి కమాండెంట్స్ ఉంటాయండి. ఈ కమాండెంట్స్ ఉండి ఏం చేస్తాయి అంటే ఇంతకుముందు మనం చెప్పినట్లుగా ఈ మన కృత్రిమ సూర్యగ్రహణం ఏర్పడాలి అని అంటే ఈ అకల్టర్ స్పేస్ క్రాఫ్ట్ ఏదవుతుందో అది సూర్యుడికి అడ్డుగా వస్తుంది. సూర్యుడికి అడ్డుగా వచ్చినప్పుడు దాని నీడ ఏర్పడుతుంది. ఆ నీడ ఏర్పడినప్పుడు అక్కడ ఒక 150 మీటర్స్ దూరంలో దాని నీడ 8 మీటర్స్ ఉంటుంది డయామీటర్. ఆ 8 మీటర్స్ సరిపోయే విధంగా ఈ కరోనాగ్రాఫ్ స్పెక్ట్రోమీటర్ ఇమ్మడాలి. అది 1 మిల్లీమీటర్ తేడా ఉన్నా సరే మనకి కరెక్ట్గా పాక్షిక
సూర్యగ్రహణం ఏర్పడదు తప్పితే సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడదు. అట్లా వచ్చే విధంగా ఆ సిస్టమ్ అంతా పనిచేయాలి. అంటే దాని లోపల కంప్యూటర్స్ కానీ కమాండర్స్ కానీ ఉపకరణాలు ఇవన్నీ పనిచేయాలి. కాబట్టి ఈ ప్రోబా 3ని కూడా బహుశా వాళ్ళు టెస్ట్ చేస్తూ ఉండుండొచ్చు. ఆ టెస్ట్ చేస్తున్నప్పుడు అక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చిందని వాళ్ళకి అనిపించి ఉండొచ్చు. అందువల్ల ప్రోబా 3లో వచ్చినట్టు ఈ ప్రాబ్లం వల్ల ప్రస్తుతాన్ని మేము ఆపుతున్నాము అన్నారు. ఇక ఆ తర్వాత మరి దాన్ని అలాగే ఉంచేసి చిన్నవి కనుక అయ్యే పని అయితే రిమోట్ కంట్రోల్ ద్వారా చేస్తారా, లేకపోతే మళ్ళీ తిరిగి దాన్ని డిసెంబల్ చేసి మళ్ళీ తిరిగి ఇస్రో కేంద్రంలో కిందకి దింపి మళ్ళీ దాన్ని చేయాల్సి ఉంటుందా, ఇదనేది మనకి తెలియాల్సి ఉందండి. ఓకే సార్. బాలాజీరెడ్డి గారు ఆగడానికి అవకాశం. ఓకే సార్. బాలాజీరెడ్డి గారు, గతంలో ఇట్లాంటి ముఖ్యమైన ప్రయోగాలు ఎప్పుడైనా వాయిదా పడ్డ సందర్భాలు ఉన్నాయా? దానికి కొన్ని ఉదాహరణలు ఏమని చెప్పగలరా? అవునండి, చాలాసార్లు ఇటువంటి ఉపగ్రహాలు పంపించేస్తున్నప్పుడు జీరో ఎర్రర్ ఆ కాన్సెప్ట్ మీద ప్రయోగాన్ని వాయిదా వేయడం కానీ లేకపోతే కంటిన్యూ చేయడం కానీ జరుగుతుంది. అన్నీ అనుకూలించి మనం అనుకున్న విధంగా మనం పంపిస్తున్న స్పేస్ క్రాఫ్ట్ను సరైన కక్షలో కనుక ప్రవేశపెట్టగలిగే ఎగ్జాక్ట్ సిస్టమ్ కనుక, సెల్ఫ్ మానిటరింగ్ సిస్టమ్ కనుక ఫీడ్బ్యాక్ ఇచ్చిందంటే తప్పనిసరిగా దాన్ని ప్రయోగిస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే ఇటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తుందో, శేషగిరిరావు గారు మల్లికార్జునరావు గారు చెప్పినట్లు వాతావరణ పరిస్థితులు కూడా ఒక్కోసారి దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో వీటన్నిటిని దాటుకొని పూర్తిగా అన్ని సిస్టమ్స్ ఒకదాని తర్వాత ఒక సీక్వెన్స్లో పనిచేయాల్సిన సిస్టమ్స్ అన్నింటినీ కూడా సెల్ఫ్ కరెక్ట్ చేసుకునే సిస్టమ్ ఉంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనం దాని ప్రయోగానికి సిద్ధంగా ఉన్నామా, ప్రయోగిస్తామా వద్దా అనే నిర్ణయాన్ని మన శాస్త్రవేత్తలు తీసుకుంటారండి. ఓకే సార్. అలాగే శేషగిరిరావు గారు, ఇస్రో అంటేనే చాలా ఇటీవల కాలంలో వరుసగా విజయవంతమైనటువంటి ప్రయోగాలు చేస్తుంది. ఇస్రో చరిత్రలో ఇటీవల కాలంలో ఎప్పుడైనా ఈ విధంగా ప్రయోగాలు చివరి దశలో వాయిదా పడిన సందర్భాలు ఉన్నాయా? వాయిదా వేస్తూ ఉంటారండి. నాకు తెలిసి 4-5 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఏంటంటే ఇప్పుడు మనం చూసాం ఈ వాయిదా పడిన ప్రక్రియలో T-30 minutes ఆ ప్రాంతాల్లో శాటిలైట్ డైరెక్టర్ ఇచ్చిన సమాచారాన్ని బట్టి వాళ్ళు ప్రోబా ఉపగ్రహంలో సమస్య ఉందని చెప్పారు కాబట్టి వాయిదా వేశారు. అది అంతా అయిపోయినాక అన్నీ సక్రమంగా అందరూ క్లియరెన్స్ ఇచ్చినాక కూడా T-16 minutes దగ్గర నుంచి ఆటో లాంచ్ సీక్వెన్స్ అని కంప్యూటర్ రన్ చేస్తామన్నమాట. ఈ ఆటో లాంచ్ సీక్వెన్స్ ఏంటంటే, ఇప్పుడు T-30 minutesలో ఎవరైనా హోల్డ్ అడిగితే మామూలుగానే అక్కడ ఉన్న టైమింగ్ క్లాక్ని ఎవరైతే ఈ ఫెసిలిటీస్ డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళు స్టాప్ బటన్ ద్వారా కమాండ్ ఇచ్చి కౌంట్ డౌన్ ఆపేయచ్చు. ఎప్పుడైతే T-16 minutes తర్వాత ఆటో లాంచ్ సీక్వెన్స్ రన్ చేస్తారో ఏ మనిషి ద్వారా, ఏ హ్యూమన్ బీయింగ్ ద్వారా ఈ కంట్రోలు, ఈ కౌంట్ డౌన్ ఆపటానికి కుదరదనమాట. ఇట్ ఈస్ ఫుల్లీ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్. ఈ T-16లో అది సీక్వెన్స్ ప్రకారం టెలిమెట్రీ డేటా, స్టేజ్ డేటా, సబ్సిస్టమ్స్ డేటా, గ్రౌండ్ డేటా, కౌంట్ డౌన్ డేటా, ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ చెక్డ్ ఫర్ ఎవ్రీ 20 milliseconds frame and it takes decisions whether to go ahead or not. ఫస్ట్ GSLV Mark II ఫ్లైట్ తీసుకున్నట్టయితే ఈ ఆటో లాంచ్ సీక్వెన్స్ కూడా అతి సక్రమంగా జరిగి మనం ఒక రాకెట్ని ప్రయోగించాలి అంటే దాదాపు 400 టన్నుల బరువున్న రాకెట్ని లిఫ్ట్ చేయాలి అంటే దానికి సమాంతరంగా 400 టన్నులకు మించిన థ్రస్ట్ జనరేట్ చేయాలి. ఈ థ్రస్ట్ ఒక క్షణంలో జనరేట్ చేయడానికి కుదరదు. మనం T0 దగ్గర రాకెట్ పైకి లేపాలి అంటే దాదాపు T-3 minutes దగ్గర, T-1 minute దగ్గర కొన్ని రాకెట్స్ని, సాలిడ్ మోటార్ రాకెట్స్ని ఫైర్ చేయడం జరుగుతుంది. GSLVలో ఏముందంటే కోర్ సాలిడ్ మోటార్ ఉంటుంది, స్ట్రాపాన్స్ లిక్విడ్ మోటార్స్ ఉంటాయి. T-3.5 minutesలో లిక్విడ్ మోటార్స్ని ఆన్ చేశారు. అందులో కండిషన్ ఏంటంటే, సాఫ్ట్వేర్ కండిషన్, ఈ 4 లిక్విడ్ మోటార్స్ 90% థ్రస్ట్ జనరేట్ చేసిన తర్వాత ఈ మధ్యలో ఉన్నటువంటి సాలిడ్ మోటార్ని ఇగ్నైట్ చేయాలి.
అని ఒక లాజిక్ అన్నమాట. ఈ 4 స్ట్రాపాన్లు ఇగ్నైట్ అయిన తర్వాత T-1 సెకండ్ దగ్గర కంప్యూటర్ చెక్ చేయగానే ఏమైంది అంటే 3 మోటార్లు 90% దాటి థ్రస్ట్ లెవెల్ వచ్చింది. ఒక మోటార్ 60% దగ్గరే థ్రస్ట్ లెవెల్ ఇవ్వటం జరిగింది. అలా ఇవ్వటం వలన రాకెట్కి ఇబ్బంది, స్క్యూ ఏర్పడుతుంది. కాబట్టి వెంటనే ఆ 4 లిక్విడ్ మోటార్స్ని కాబట్టి ఆ కంప్యూటర్ ఆ 4 మోటార్స్ని స్విచ్ ఆఫ్ చేసేసింది. అంటే ఇట్ యాక్చువల్లీ ది మోటార్స్ వర్ అబార్టెడ్ అండ్ ది వెహికల్ వాజ్ సేవ్డ్. అండ్ దెన్ లేటర్ ఆన్ ఆ తర్వాత ఏం జరిగిందంటే రాకెట్ను పరీక్షించి అది ఎక్కడ ప్రాబ్లం ఉందో తెలుసుకుని దాన్ని సరిచేసి 15 రోజులు నుంచి 20 రోజుల వ్యవధిలోనే మళ్ళీ లాంచ్ చేయడం జరిగిందనమాట. ఇది అత్యంత ఉద్విగ్నతతో కూడిన ప్రమాదకరమైనటువంటిది అనమాట. ఎందుకంటే అప్పటికే మోటార్స్ ఇగ్నైట్ అయినాయి. ఈ ఇస్రో శాస్త్రవేత్తల యొక్క ఘన కీర్తి అని చెప్పుకోవచ్చు. అటువంటి సాఫ్ట్వేర్ తయారు చేసి లాంచ్ ప్యాడ్కి మిగతా చుట్టుపక్కలకి ఎటువంటి ప్రమాదం జరగకుండా 1 సెకండ్ దగ్గర కూడా దాన్ని అబార్ట్ చేసి ఎటువంటి నష్టం లేకుండా 20 రోజుల తర్వాత మళ్ళీ లాంచ్ చేసి సక్సెస్ చేయగలిగారు. ఇప్పుడు ఇలాంటివి తీసుకున్నారనుకోండి T-30 మినిట్స్ దగ్గర ఇలాంటివన్నీ ఇవన్నీ ఏంటంటే వెల్ కంట్రోల్డ్. ఎందుకంటే ఏది ఈ ఇంధనం కానీ ఏది అంటించడం జరగలేదు, అంతా మన కంట్రోల్లోనే ఉంది. చివరి నిమిషంలో పూర్తి చేయవలసిన ఇంధన ప్రక్రియను కూడా మనం ఆపుకోవచ్చు. ఇది కంట్రోల్డ్ పోస్ట్పోన్మెంట్. ఎప్పుడైతే T-16 మినిట్స్ దగ్గర కంప్యూటర్ ఆటో లాంచ్ సీక్వెన్స్ తయారు చేస్తుందో అప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతకుముందు ఒకసారి ఇలాగే T-16 మినిట్స్ దగ్గర ఇలా కౌంట్ డౌన్ రన్ చేస్తున్నప్పుడు ఒక PSLV లాంచ్కి T-8 మినిట్స్ దగ్గర ఒక హోల్డ్ వచ్చిందనమాట. అది ఏంటంటే ఒక ప్రెషర్, ఒక నంబర్ ఉండాలి. ఉదాహరణకి ఆ నంబర్ నేను చెప్తాను, ఆ నెంబరు కరెక్ట్ కాకపోవచ్చు. ఉదాహరణకి చెప్తున్నాను, 240 బార్ ఒక ప్రెషర్ ఉండాలనుకోండి. అది 239 బార్ వచ్చినా కూడా ఆపేస్తుంది. అప్పుడు అందరూ ఏం చేస్తుంటారంటే 239 బార్ సరిపోతుందా, మన రాకెట్ ప్రయాణం దాదాపు 17 నిమిషాలు ఉంటుంది కదా, ఈ 17 నిమిషాలకి ఈ ప్రెషర్ సరిపోతుందా, మనం లాంచ్ చేయబోయే ప్రెషర్ కన్నా 1 బార్ తక్కువగా ఉంది అని అందరూ ఒకసారి పాత డేటా అంతా చూసుకుని రాకెట్ ప్రయోగం అయిపోయినా కూడా కొంత ప్రెషర్ నిలవ ఉంటుంది అంటే ఎంత నిలవ ఉంటుంది, ఆ నిలవ ఉండే ప్రెషరు ఇక్కడ 1 బార్ తగ్గినా కూడా సరిపోతుంది. కాబట్టి మళ్ళీ ఇంకొకసారి అది 239 ఉన్నా పర్వాలేదు అని ఒక ఓవర్ రైడ్ కమాండ్ ఇచ్చి మళ్ళీ T-16 మినిట్స్ నుంచి మళ్ళీ రన్ చేస్తారనమాట. ఇలా ఆటో లాంచ్ సీక్వెన్స్లో ఎప్పుడు హోల్డ్ వచ్చినా కూడా ఆటో లాంచ్ సీక్వెన్స్ మొదటకు వచ్చి రన్ చేస్తారు. దీనివల్ల ఏంటంటే మన ఉపగ్రహాన్ని ప్రయోగించే టైం మారిపోతుంది. అది గనక వాయిదా పడకపోతే మనం అనుకున్నట్టుగా 16:08కి వెళ్తుంది. ఈ ఆటో లాంచ్ సీక్వెన్స్ దగ్గర వాయిదా పడింది అనుకోండి, ఎప్పుడైతే హోల్డ్ వచ్చిందో ఆలోచించడానికి టైం కావాలి, మళ్ళీ ఆటో లాంచ్ సీక్వెన్స్ రన్ అవ్వడానికి ఇంకో 16 నిమిషాలు కావాలి. అన్ని నిమిషాల పాటు వాయిదా పడుతుందన్నమాట ఈ కక్షలో ప్రవేశపెట్టే టైం. దానికి శాటిలైట్ డైరెక్టర్స్ వీళ్ళంతా ముందే ప్రిపేర్ అయ్యి వస్తారు. మనకి ఇలా వాయిదా పడినా కూడా ఎన్ని వాయిదాలు మనం తీసుకోవచ్చు, 2 వాయిదాల దాకా పర్వాలేదు అనుకుంటే 2 వాయిదాలు తీసుకుంటారు. లేదండి 1 వాయిదా వరకే సరిపోతుంది, 2వ వాయిదా దగ్గరికి వెళ్ళేసరికి అయితే శాటిలైట్ ఇంజెక్షన్ టైంకి మా అబ్జర్వేషన్స్కి మ్యాచ్ కాదు అని వాళ్ళు కనుక డాక్యుమెంటేషన్ చేసి ఉన్నట్టయితే దాని ప్రకారం జరుగుతుందన్నమాట. ఇది నిత్యం జరిగే ప్రక్రియ. దీంట్లో వాయిదా పడినంత మాత్రాన సమస్యలు ఉన్నట్టు కాదు, సమస్య మాత్రం పరిష్కరించాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రతి స్పేస్ ఫేరింగ్ నేషన్స్కి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, కరెక్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు, ఎటువంటి ఇబ్బంది లేదు. బాలాజీ రెడ్డి గారు, రేపు మళ్ళీ 4:12 ప్రయోగం చేపడతామని చెప్పి ఇస్రో ప్రకటించింది. అంటే కౌంట్ డౌన్ మళ్ళీ ఎప్పుడు మొదలు పెట్టాల్సి ఉంటుంది దీనికి? అది మనం ఇప్పుడు అనుకున్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్ని రెక్టిఫై అయిన తర్వాత వాళ్ళు డెసిషన్ తీసుకుంటారండి జనరల్గా. సో అంటే నిర్దిష్ట సమయం ఏముండదు, అంటే ఇన్ని గంటల పాటు కౌంట్ డౌన్ జరగాలి, ఆ తర్వాతే ప్రయోగం చేపట్టాలనే నిర్దిష్ట ప్రమాణాలు ఏమైనా ఉంటాయా? అవును సార్, జనరల్గా ఈ ప్రాసెస్ను బ్యాక్వర్డ్ ఇంటిగ్రేట్ చేసుకుంటూ వస్తారు. అంటే 0 టైం అప్పుడు మనం లాంచ్ చేయాల్సిన వెహికల్ నుండి ఎంతసేపు దాని బిగినింగ్ నుండి పడుతుందని బ్యాక్వర్డ్ క్యాలిక్యులేషన్స్ చేసి దానికి సరిపోయే టైం అమౌంట్ను మనం ముందుగానే తెలుసుకొని ఆ టైం నుండి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుందండి, ఆ బ్యాక్ ఇంటిగ్రేషన్ బేస్ చేసుకొని. సో ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ చాలా స్టేజెస్ను
దాటి వచ్చింది, సెల్ఫ్ మానిటరింగ్ సిస్టమ్, అది SMS అంటారు. సో ఇప్పుడు ఇక్కడ నిలిచిపోయిన తర్వాత ఉన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయిన తర్వాత 1-2 సార్లు చెక్ చేసుకొని, ఎందుకంటే ప్రతి రాకెట్ ప్రయోగం కూడా ఎంతో డబ్బుతోనూ ఎఫర్ట్తోనూ ముడిపడి ఉన్న అంశము. సో ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా అది డబ్బులే కాదు, అన్ని ఏళ్ళు పడిన కష్టం కూడా, శాస్త్రవేత్తల ఎఫర్ట్ కూడా వేస్ట్ అవుతుంది. అందువల్ల 1-10 సార్లు చెక్ చేసుకున్న తర్వాతే 100% రిలయబిలిటీ కన్ఫర్మ్ అయిన తర్వాతనే ఏ రాకెట్నైనా కూడా తర్వాత మళ్ళీ ప్రయోగిస్తారు సార్. ఓకే సార్. అయితే బాలాజీ గారు, అలాగే నిన్న మధ్యాహ్నం 2:30 గంటలకు ఈ కౌంట్డౌన్ అనేది మొదలుపెట్టారు. ఈరోజు 4:08 ప్రయోగం జరగాల్సి ఉంది. ఇప్పుడు ఈ చివరి క్షణంలో వాయిదా పడడం వల్ల మళ్ళీ రేపు 4:12 ప్రయోగం చేస్తామన్నారు. అంటే దానికి తగిన సమయం సరిపోతుందా ఈ కౌంట్డౌన్ సమయం? అది మొదట టెక్నికల్ ప్రాబ్లమ్స్ అవాయిడ్ అయిన తర్వాత, అవి ఫిక్స్ చేసిన తర్వాత టాప్ లెవెల్ శాస్త్రవేత్తలంతా కూర్చొని తీసుకోవాల్సిన డెసిషన్ అండి అది. బహుశా ఇస్రో మే టేక్ సమ్ మోర్ టైమ్ టు రివీల్ దట్ టైమ్ ఫిగర్ కూడా సార్. సో మొదట కన్ఫర్మేషన్ అనేది అన్ని ప్రాబ్లమ్స్ ఫిక్స్ అయిందా లేదా అనేది ఫస్ట్ ప్రయారిటీ. ఆ తర్వాత ఏ టైం నుండి మళ్ళీ మనం కౌంట్ డౌన్ స్టార్ట్ చేయాలి అని అనుకునేది అది నెక్స్ట్ ప్రయారిటీగా తీసుకుంటారండి. ఓకే సార్. మల్లికార్జునరావు గారు, ఇప్పుడు ఈ ప్రోబా ద్వారా కృత్రిమ సూర్యగ్రహణాన్ని సృష్టించి దాని ద్వారా ఈ ప్రయోగాన్ని పరిశీలిస్తారు, పరిశోధన చేస్తారు అని చెప్పారు. అసలు ఈ కృత్రిమ సూర్యగ్రహణం అంటే ఏంటి, అది ఎలా సాధ్యమవుతుంది, ఏ విధంగా చేస్తారు? అంటే మనకి సూర్యగ్రహణం గురించి మనకు తెలుసండి. సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు అడ్డం వస్తాడు. ఈ మూడు ఒకే సడరేఖ మీదకి వస్తాయి. అలా వచ్చినప్పుడు ఈ చంద్రుడు అడ్డం వచ్చాడు కాబట్టి ఆ ప్రాంతము భూమి మీద కనపడదు, కాబట్టి సూర్యుడి ప్రాంతము నీడ ఏర్పడుతుంది అనమాట. మనకు షాడో ఏర్పడుతుంది. కాబట్టి ఆ నీడలో కనుక భూమి ఎంటర్ అయ్యే పని అయితే ఒకే స్ట్రైట్ లైన్ సడరేఖ మీదకి వస్తుంది. తద్వారా సూర్యుడు యొక్క కొంత భాగం కనపడదు. నీడలోకి మనం పూర్తిగా వెళ్ళే పని అయితే, పూర్తిగా వెళ్ళిన ప్రాంతాలు కనుక అయితే కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా ఉంటాయి. ఆ ప్రాంతాల్లో సంపూర్ణ సూర్యగ్రహణము, ఎక్కడైతే సగం మాత్రమే ఉన్నదో అక్కడ అసంపూర్ణ సూర్యగ్రహణం అంటాం. మన దాన్ని పార్షియల్ సోలార్ ఎక్లిప్స్ అంటే అది జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రయోగంలో మీరు ఊహించండి, సూర్యుడు సూర్యుడిగానే ఉంటాడు, చంద్రుడి స్థానంలో ఈ అకల్టర్ స్పేస్ క్రాఫ్ట్ ఎంటర్ అవుతుంది. ఈ అకల్టర్ స్పేస్ క్రాఫ్ట్ యొక్క ఒక డిస్క్ ఒకటి ఉంటుంది, ఒక 80 మీటర్స్ డిస్క్ ఒకటి ఉంటుంది. కాబట్టి ఈ సూర్యుడికి ఈ డిస్క్ అడ్డం వస్తుంది. ఎప్పుడైతే ఈ డిస్క్ అడ్డం వచ్చిందో ఆ ప్రాంతం మనకు కనపడదు, అంటే నీడ ఏర్పడుతుంది. ఈ డిస్క్ నీడ ఏర్పడుతుంది. ఈ డిస్క్ నీడ తిరిగి మళ్ళీ ఒక 150 మీటర్స్ దగ్గర ఖచ్చితంగా అది మనకి 8 మీటర్స్ డయామీటర్లో ఉంటుంది. అప్పుడు కరెక్ట్గా ఈ మన యొక్క కరోనాగ్రాఫ్ స్పెక్ట్రోమీటర్ కూడా ఆ నీడలోకి వెళ్ళిపోవాలి పూర్తిగా, కరెక్ట్గా అనమాట. ఆ షాడో ఎంతైతే ఉందో అంత షాడో ఆక్రమించే విధంగా ఇది స్పష్టంగా అక్కడికి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోతే ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు ఈ కరోనాగ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్కి సూర్యుడు కనపడ్డు, పూర్తిగా లోపల భాగంతో కనపడదు. ఇందాక వారు చెప్పారు కరోనా అన్నారు చూసారా, ఆ కరోనా ఒకటే కనపడుతుంది. కాబట్టి మామూలుగా ఫోటో తీయాలంటే ఆ సూర్యుడిని ఫోటో తీయడం కష్టం. ఎప్పుడైతే ఈ భాగం అంతా కూడా నీడ అయిపోయిందో, ఉపరితలం మాత్రమే కనపడుతుంటుందో దాన్ని ఫోటో తీయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కరోనాని అప్పుడు వాళ్ళు ఫోటో తీయగలుగుతారు. ఈ ఫోటో తీయడం వల్ల ఉపయోగం ఏంటి, లేదా దాన్ని స్టడీ చేయడం వల్ల ఉపయోగం ఏంటి అని అంటే, వెదర్ ఆ స్పెక్ట్రోమీటర్ కానీ లేకపోతే రేడియోమీటర్స్ కానీ పనిచేయడం ద్వారా ఆ కరోనాలో ఏం జరుగుతుందో తెలుస్తుంటుంది. ఇందాక వారు పదం వాడారు బాలాజీ గారు, కరోనాలో మాస్ ఎజెక్షన్స్ అని. అక్కడ ఒక విచిత్రాన్ని చెప్పారు వారు ఇందాక. ఏం చెప్పారు అంటే, ఉపరితలం మీదనేమో 5,500 డిగ్రీ సెంటిగ్రేడే ఉంటుంది, కానీ అదే కనుక కరోనా మీదకి వచ్చేప్పటికి 10 లక్షల డిగ్రీ సెల్సియస్ ఉంటుందని. అంత తేడా ఎందుకుందో తెలియదు, కాబట్టి దాన్ని స్టడీ చేయడానికి ఉపయోగపడుతుంది ఒకటి. తర్వాత ఈ కరోనా తిరిగి మళ్ళీ నిరంతరము కూడా ఈ కరోనా మాస్ ఎజెక్షన్స్ అంటే అర్థము సోలార్ ఫ్లేమ్స్, దాంతోపాటుగా కొంత ప్లాస్మా మెటీరియల్ ఇదంతా నిరంతరం వెజ్జలబడుతూ ఉంటుంది. ఈ వెజ్జలబడే దానిని అది ఎందుకు ఏర్పడుతుంది, ఏ పరిస్థితుల్లో ఏర్పడే అవకాశం ఉన్నది, దాన్ని మనం స్టడీ చేయడం ద్వారా తర్వాత ఏదైనా నివారణ కోసం చూడగలమా, వీటి కోసం ఈ ప్రోబ్ ఉంటుందన్నమాట. మామూలుగా అయితే మనం సంపూర్ణ సూర్యగ్రహణంలో మాత్రమే చూడగలటువంటి కరోనాని ఇప్పుడు మనము ప్రతి ఒక రౌండ్లో కూడా ఒక 16 నిమిషాల పాటు సమయం ఉంది, అంతసేపు అది చూడగలుగుతూ ఉంటుందన్నమాట. సో అంతసేపు చూడటం ద్వారా తిరిగి మళ్ళీ మనకి కరోనా సంబంధించినటువంటి ఇప్పుడు దాకా తిరిగి రహస్యాలు అవుతున్నాయో వాటిని తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ అది న్యాచురల్గా ఏర్పడుతుందని మనం సూర్యగ్రహణం అన్నాం.
ఇప్పుడు మనం దీన్ని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి దీన్ని కృత్రిమ సూర్యగ్రహణం అని అంటున్నాం మనం. తద్వారా ఈ కరోనా మాస్ ఎజెక్షన్స్ని ఇందాక వారు చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. అవి ఈ మాస్ ఎజెక్షన్స్ వల్ల మన ఈ పవర్ గ్రిడ్స్ దెబ్బతినిపోవడం, లేకపోతే భూమి మీద ఉన్నటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ సిస్టమ్ దెబ్బతినిపోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి అప్పుడప్పుడు. వాటికి ఏదైనా నివారణ మార్గాలు ఎదుర్కోగలమని చెప్పుకోవడం కోసం ఈ ప్రయోగం అన్నమాట. శేషగిరిరావు గారు, ఇప్పుడు ఎక్స్పోసాట్, గతంలో ఆదిత్య L1, ఇప్పుడేమో ప్రోబాసాట్, వీటన్నింటి సమాచారాన్ని బట్టి సూర్యుడి గురించి మనకు ఏ అంశాలు తెలిసే అవకాశం ఉంది? ఈ ఆదిత్య L1 అనేది ఒక లెగ్రాంజియన్ పాయింట్ దగ్గర పెట్టారండి. ఈ లెగ్రాంజియన్ పాయింట్ అంటే ఏంటంటే సూర్యుడికి భూమికి మధ్య ఈ గ్రావిటీ ఎక్కడైతే న్యూట్రల్గా ఉంటుందో అలాంటి దాన్ని లెగ్రాంజియన్ పాయింట్ అంటారు. అవి 5 ఉంటాయండి. ఈ 5లో మీరు ఏ వస్తువు పెట్టినా కూడా అదొక త్రిశంకు స్వర్గం లాగా అక్కడే ఉంటుంది. అంటే ఇంకా మనం కక్షలో పెడితే భూమి చుట్టూతో ఉపగ్రహం తిరుగుతుంది, కానీ లాగ్రాంజియన్ పాయింట్లో ఉన్న వస్తువు ఏది అక్కడే ఉంటుంది తప్ప, మహా అయితే అక్కడే కొంచెం ఆసిలేట్ అవుతూ ఉంటుంది తప్ప ఎటువంటి కక్షలోనూ పయనించదనమాట. అటువంటి ప్రదేశంలో పెట్టారు ఆదిత్య L1. పెట్టడం వలన ఏంటంటే నిరంతరము ఎటువంటి ఇంధనం ఖర్చు లేకుండా సూర్యుడి యొక్క అక్కడున్న ఫోటో తీయటానికి కుదురుతుందన్నమాట. ఇది మనకు అక్కడ సూర్యగ్రహణం లేదు కాబట్టి ఈ సన్ స్పాట్స్ దాని పర్యవసానంగా జరిగాయి గమనించడానికి వీలవుతుంది. ఉదాహరణకి సూర్యుడు ప్రస్తుతం ఈ 11 ఇయర్స్ సోలార్ సైకిల్లో ఉన్నాడు. ఈ 11 ఇయర్స్ సోలార్ సైకిల్లో ఉన్న తరువాత ఏమవుతుందంటే సూర్యుడు నార్త్ పోలు సౌత్ పోలు ఫ్లిప్ అవుతుందన్నమాట. అంటే నార్త్ పోల్ సౌత్ పోల్ అవుతుంది, సౌత్ పోల్ నార్త్ పోల్ అవుతుంది. ఇలా ఫ్లిప్ అయిన ఫినామినా దాదాపు 1 సంవత్సరం పాటు ఉంటుంది. ఈ క్రమేణా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుంది అక్కడ అనేది అందరికీ ఒక ఉత్కంఠ, శాస్త్రజ్ఞులందరికీ. ఈ ప్రోబా అటువంటి పరిశీలించడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఎక్స్పోసాట్లో ఈ యొక్క అట్నుంచి ఎటువంటి కిరణాలు వెలువడతాయి అనేది పరిశీలించడానికి ఉపయోగిస్తారనమాట. ఈ అల్ట్రావైలెట్ రేసు, గామా రేసు, ఆల్ఫా బీటా గామా రేసు ఇవన్నీ వస్తాయి. ఈ వాయువులన్నీ దాదాపు 220 కిలోమీటర్ల పర్ సెకండ్ దగ్గర నుంచి 400 కిలోమీటర్ల పర్ సెకండ్ వేగంతో పయనిస్తాయి అన్నమాట. అంత వేగంతో వెలువడే ఇటువంటి పార్టికల్స్ని వాళ్ళు పరిశీలించుతూ ఉంటారన్నమాట. అసలు ఈ వేగం ఎక్కడి నుంచి పుంజుకొస్తోంది? ఇప్పుడు కరోనా మాస్ ఎజెక్షన్ అనుకుంటున్నాం కదా, ఈ కరోనా మాస్ ఎజెక్షన్కి అసలు మాస్ ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడు ఉపరితలం నుంచి చాలా గ్యాప్ ఉంది. కరోనా మాస్ ఎజెక్షన్ కొన్నిసార్లు భూ అయస్కాంత తుఫాన్లు ఏర్పడినప్పుడు క్యారింగ్టన్ ఎఫెక్ట్ అని 1859లో వచ్చింది. అటువంటి ఎఫెక్ట్ కనుక వచ్చినట్టయితే, క్యారింగ్టన్ ఎఫెక్ట్ 1859 సెప్టెంబర్లో వచ్చినప్పుడు భూమి మీద పెద్దగా ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లేవు. ఆ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్లో మహా అయితే టెలిప్రింటర్ ఉండేది. కొన్ని చోట్ల టెలిప్రింటర్లో పెట్టిన పేపర్ కూడా నిప్పంటుకుంది. అంతటి ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్ఫుల్ స్టామ్ రావడానికి అవకాశం ఉంది. కానీ అందరు అడగొచ్చు, 1859 నుంచి ఇంతవరకు మనకి ఇలాంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్టామ్ రాలేదా అంటే వచ్చింది. ఈ భూమి అనేది ఏం చేస్తుంది మనందరికీ తెలుసు. సూర్యుడి చుట్టూ తిరగడానికి 364 రోజులు 365 రోజులు పడుతుంది. ఇటువంటి అయస్కాంత తుఫాన్లు ఏర్పడినప్పుడు ప్రతిసారి ఈ భూమి పయనిస్తున్న డైరెక్షన్లో రాకపోవచ్చు. ఆ విధంగా రాలేదన్నమాట. దాన్ని 1869లో ఏర్పడినటువంటి దానికి మించిన అయస్కాంత తుఫాను వచ్చినా కూడా అదృష్టవశాత్తు మనం ఆ పరిధిలో లేము. ఒకవేళ ఆ తుఫాను ఏర్పడినా కూడా 1 గంటన్నరలో మీకు అంతకుముందు ఎంత వాయువులు ఇస్తాయో అనుకున్నాం, 1 గంటన్నరలో అది పయనించి ఆ క్షేత్రం అంతా క్లియర్ అయిపోతుంది అనమాట. భూమి మనం 365 రోజులు కదండి. ఒక డైరెక్షన్లో ఇటువంటి తుఫాను ఏర్పడినప్పుడు అక్కడ భూమి కనుక లేకపోతే మళ్ళీ రావడానికి కొంత టైం పడుతుంది. అప్పటికి అది సమస్య పోతుంది. ఆ విధంగా తప్పించుకున్నాం. ఇప్పుడు ఈ 3 మీరు ఇందాక చెప్పారు. ఇదే కాకుండా పార్కర్ అబ్జర్వేటరీ కూడా ఉంది. అది సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. దాదాపు 40 మిలియన్ల కిలోమీటర్ల దాకా అది దగ్గర తీసుకెళ్లాలని ప్రయత్నం. ఇప్పుడు దాదాపు 16 పైగా ఆర్బిట్స్ చేస్తుంది. ఇటువంటి సమాచారాన్ని అంతా గ్రహించి ఒకవేళ కరోనల్ మాస్ ఎజెక్షన్ అయస్కాంత తుఫాన్లు
భూమి వైపుకి వచ్చేటట్టయితే మనం చేయాల్సింది ఏంటి? మన వల్ల చేయాల్సింది ఏంటంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నీ ఆఫ్ చేసుకోవాలి. ఈ గంటన్నర సేపు లేదా మళ్ళీ ఈ అయస్కాంత తుఫాన్ తాలూకు పరిమాణం తగ్గేంత వరకు ఆఫ్ చేసుకుని ఉంచితే చాలా వరకు దీని నుంచి రక్షింపబడతాం. లేదంటే ఎక్కడ లిఫ్ట్లు ఎక్కడ ఆగిపోతాయి, ఎక్కడ కంప్యూటర్లు ఎక్కడ ఆగిపోతాయి, శాటిలైట్లకు ప్రాబ్లం వస్తుంది, కమ్యూనికేషన్కి ప్రాబ్లం వస్తుంది, వందల కొలది వేల కొలది ఎయిర్ ఫ్లైట్స్లో ఉంటాయి. ఇది అంతా చాలా ప్రమాదకరమైన పరిస్థితి. క్యారింగ్టన్ ఎఫెక్ట్ లాంటిది కనుక వచ్చేటైతే చాలా ప్రమాదమైన పరిస్థితి. ఈ పరిస్థితులు రాకుండా మనం కనుక ఐఎండీలో తుఫాన్లు రాకుండా ఎటువంటి సమాచారానికి వెబ్సైట్ పెట్టుకున్నామో చాలా కంట్రీస్ అలాంటి వెబ్సైట్ని పెట్టుకుని కరోనల్ మాస్ ఎజెక్షన్ వచ్చినప్పుడల్లా వాటి పరిమాణం ఎంత దూరం వెళ్ళారంటే వాటి పరిమాణాన్ని కరోనల్ మాస్ ఎజెక్షన్ వచ్చి లేదా చిన్న అయస్కాంత తుఫాన్ ఏర్పడినప్పుడు కూడా K1, K2, K3 పారామీటర్ K పారామీటర్స్ అని ఉంటాయి. K పారామీటర్ కనుక 2.5 కనుక ఎక్కువ ఉన్నట్టయితే భూమి మీద అల్ట్రావైలెట్ రేస్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అల్ట్రావైలెట్ రేస్ కనుక ఉంటే బీచ్కి వెళ్ళి ఎక్కువ టైం స్పెండ్ చేసే వాళ్ళకు వార్నింగ్స్ ఇస్తారు. మీరు బీచ్కి వెళ్ళకండి, వెళ్ళినా అన్ని దుస్తులు ధరించి వెళ్ళండి, లేదంటే మీకు అల్ట్రావైలెట్ కిరణాలు బారిన పడతారు. అంత దూరం వరకు మనం ఇటువంటి హెచ్చరికలు చేసుకోవచ్చు అన్నమాట. ఈ హెచ్చరికలు చేసుకోవటానికి ఆ తర్వాత కరోనాను పరీక్షించడానికి ఇవే కాదు, ఈ పార్కర్ ప్రోబే కాదు, సోహో దగ్గర నుంచి దాదాపు 15 నుంచి 20 అబ్జర్వేటరీలు ఉన్నాయి. ఈ అబ్జర్వేటరీలు అన్నీ పనిచేస్తున్నాయి. కాబట్టి ఏ అబ్జర్వేటరీకి కృత్రిమ సూర్యగ్రహణాన్ని కల్పించి పరిశోధించే కెపాసిటీ పెట్టలేదు అందులో, దీని ఒక్కదానికే ఉంది. కాబట్టి దీని డేటాను కూడా అనుసంధానిస్తే ఇప్పుడు మనం మాట్లాడుకున్న అన్ని విషయాల్లోనూ భూమి మీద మనం మానవాళి అంతా జాగ్రత్త పడటానికి, సరైన హెచ్చరికలు చేసుకోవటానికి, దాని నుంచి మనకున్నటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్ని ఈ కమ్యూనికేషన్ వ్యవస్థలన్నీ కాపాడుకోవటానికి మనకు కొంత వ్యవధి చిక్కుతుంది. అందువలన ఇటువంటి ప్రయోగాలన్నీ చేసి మానవాళిని రక్షించుకోవాలని ప్రయత్నం అన్నమాట. ఓకే సార్. ఇస్రో ద్వారా తలపెట్టినటువంటి ప్రోబా 3 ప్రయోగం చివరి అరగంట ముందు వాయిదా పడింది. సాంకేతిక కారణాలతో ఈ ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నామని, రేపు 4 గంటల 12 నిమిషాలకి మరి తిరిగి ప్రయోగం చేపడతామని ఇస్రో ప్రకటించింది.